కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. మధుర స్మృతి. రచన మాదిరెడ్డి సులోచన. లావణ్య టేప్ రికార్డర్ పెట్టుకుని పాటలు వింటుంది. ఆమెకు ఘంటసాల పాటలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఇప్పుడు కాలక్షేపానికి పనికి వస్తుంది. అమ్మగారు భోజనానికి వస్తారా? అయ్యగారికి రాత్రి రిడ్జ్ హోటల్లో పార్టీ ఉందంట. పని కుర్రాడు వచ్చి పిలిచాడు. పార్టీయా అన్నది ప్రాణం లేనట్టు. ప్రతిరోజు ఏదో ఒక పార్టీ, ఏదో ఫంక్షన్. తనను రమ్మంటాడు భర్త, కాని తన పార్టీలో ఇమడలేదు. ఆకలి లేదు రంగా, వంటైమే, నువ్వు భోజనం చేసి పడుకోండి అన్నది. తన కంటిలో ఊరిన నీరు రంగడి కళ్ళల్లో పడకూడదని ముఖము ఇటు తిప్పుకొని రంగడు వెళ్ళిపోయాడు. కల కానిది విలువైనది. ఘంటసాల కంఠం నుండి విషాదంలో తేనెలూరుతున్నాయి. నాకు మాత్రం కలగానే మిగిలిపోయింది జీవితం అనుకుని కళ్ళు తుడుచుకుంది. అమ్మాయి, ఆకలి లేదన్నావట, వంటైమే వచ్చింది. ఆమె భర్త చంద్రశేఖరానికి దూరపు బంధువట. అందరితో చెనువుగా ఉంటుంది. అవునండి అన్నది ఏమనాలో తెలియక. చూడమ్మా, చంద్రంబాబు మొదటి నుండి అంతే. తన వ్యాపారంపై ఉన్న శ్రద్ధ ఇంటి మీద ఉండదు. కోమలమ్మ బతికి ఉండగా ఎంత గొడవ పడేదో. అతని ధోరణి అతనిది. లేచి భోజనం చెయ్యి అన్నది చెనువుగా. పద. టేప్ రికార్డర్ ఆఫ్ చేసి వెళ్ళింది. వంటావిడ వడ్డిస్తే 2 ముద్దలు తిని లేచింది. మళ్ళీ తన గదిలోకి రాగానే కడుపులో ఏదో భయం, ఒంటరితనం భయంకరంగా అనిపించింది. ఆ ఇండ్లు ఒక భూత గృహంలా, ఆ ఇంట్లోని వస్తువులన్నీ పిచ్చాచాల్లా కనిపించాయి. తని నిశ్శబ్దం భరించలేదు. తని ఒంటరితనం అనుభవించలేదు. స్వయంకృతం ఎవరేం చేస్తారు? స్వర్గధామం లాంటి సంసారాన్ని వదులుకొని ఎండమావుల వెంట పరిగెత్తింది. ఆ రోజు మరుపురాని మధుర కావ్యంగా, దివ్య స్మృతిలా, కవితావేశంలో రూపొందిన కృతిలా మిగిలిపోయింది. అప్పుడు తనకు 16 ఏండ్లుండేవేమో. గోపాలరావుతో వివాహం జరిగింది. అతనెవరో కాదు, తన తండ్రి పెద్ద తల్లి మనవడు. 4 ఎకరాల వరి పొలము, 30 ఎకరాల మెట్ట పొలం. తమ ఇంటికి దగ్గరలోనే ఢాబా ఉందట. తల్లి తండ్రి పోయారట. 2 తమ్ముళ్ళున్నారు. మొదటిసారిగా అతను దగ్గరకు తీసుకుని నుదురు చుంబించాడు. లావణ్య అంటే చాలా పెద్దగా ఉంది, నేను మాత్రం వీణ అంటాను అన్నాడు. సిగ్గుగా తల వంచుకుంది. ఏయ్, నేనంత వికారంగా ఉన్నానా? నా వైపు చూడవు అన్నాడు గడ్డం పట్టి పైకి ఎత్తుతూ. తల ఎత్తి చురుకుగా చూడబోయింది. అతను పకపక నవ్వి తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. వీణ, ఈ ఇంటి బాధ్యత నా బాధ్యత. నీ చిన్నారి వయసుకు బరువైనవే, అయినా తప్పదు అన్నప్పుడు తను జవాబు చెప్పలేక అతని హృదయంలో తలదాచుకుంది. రాత్రంతా స్వీట్ నథింగ్స్ తో కాలం గడిచింది తెలియలేదు. తెల్లవారి భారెడు పొద్దెక్కాక ఉలిక్కిపడి 2 లేచి బయటికి వచ్చారు. అక్కడి దృశ్యం చూచి లావణ్య నవ్వు ఆపుకోలేకపోయింది. 2 మర్దులు వేణు, మధు లుంగి పంచెలు ఎగచెక్కి ఒకరు పూరీలు చేస్తుంటే ఒకరు కాలుస్తున్నారు. వంటిండ్లు పిండి చల్లినట్టుంది. అరరే, వదిన చెప్పి నవ్వితే ఆ నవ్వుల్లోని పువ్వులు ఏరుకునేవారం. వేణు వెక్కిరించాడు. అరే, వదిన నవ్విందా? నేను పగలు వెన్నెలలు కురుస్తున్నాయా ఏమిటా అనుకున్నాను. మధు నవ్వాడు. చాలేండి కవిత్వం, నన్ను లేపొద్దా అన్నది దొడ్లోకి వెడుతూ. 3 అన్నతమ్ముళ్ల ఆరాధన, ఆప్యాయతలో సర్వం మరిచిపోయింది తను. వేణు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. మధు ఇంటర్ చదువుతున్నాడు. మా అందరిలో గోపి అన్నయ్యే క్లెవర్. నాన్నగారు పోవటంతో చదువు ఆపాడు అనేవారు మరుదులు. కాలేజీలు తీశాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. తను గోపి మిగిలారు. గోపి బయట ఎంత గంభీరుడో ఇంట్లో అంత అల్లరి. సాయంత్రం వచ్చేటప్పుడు బావికట్టు చెట్టు నుండి పూలు తెచ్చేవాడు. అవన్నీ ఆడపిల్లల చకచక అల్లి తన తలలో పెట్టేవాడు. భోజనం చేస్తుంటే అదే అల్లరి. నీ కంచంలో ముక్కలు బాగా వేగాయని, నీ పెరుగులో ఎక్కువ మీగడ ఉందని కంచానికి కలయబడేవాడు.
ఒకరోజు పుట్టింట్లో ఉంటే 10 సార్లు కబురు చేసేవాడు. అమ్మా నాన్న ముసిముసిగా నవ్వుకున్నారు. కలలాంటి జీవితం గడుపుతుండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. లావణ్య అన్న రామ్మోహన్ పట్నంలో చదువుతున్నాడు. మధ్యలోనే వచ్చాడు. తన క్లాస్మేట్ ను ప్రేమించాడంట, పెళ్లి చేసుకుంటానని. తల్లిదండ్రులు ఓ నిట్టూర్పు వదిలి వివాహానికి అంగీకరించారు. వివాహం క్లుప్తంగా ముగిసింది. అందరూ ఊరు వెడుతుంటే సాయంత్రం రిసెప్షన్ ఉన్నా ఉండమనలేదు అన్నగారు. అతని అత్తగారి బంధువులంతా నాగరికులని అతని అభిప్రాయం. మరి దిక్కులేనట్టు ఒక్కడు ఎలా ఉంటాడు? లావణ్య ఉంటుంది అన్నది తల్లి. గోపి అయిష్టంగా తనను అన్నతో పాటు వదిలాడు. వీణ రేపు ఉదయం బస్సులో రాకపోతే ఊరుకోను బెదిరించి చుట్టూ ఎవరూ లేరని గ్రహించాక బుగ్గపై గాఢంగా చుంబించి వదిలాడు. రామ్మోహన్ అత్తగారింట్లో అడుగుపెట్టిన లావణ్య మతిపోయింది. ఎటు చూచినా గాజు కిటికీలు, అద్దాల బీరువాలు, మెత్తని తివాచీలు, సిలుకు పర్దాలు. దేవేంద్ర భవనంలా ఉంది. తను పుట్టి బుద్ధి ఎరిగాక సినిమాల్లో తప్ప నిజ జీవితంలో అంత పెద్ద ఇండ్లు చూడలేదు. లావణ్య, ఏమిటి జిడ్డుమొహం, ఇలారా వదిన పిలిస్తే పైకి వెళ్ళింది. ఆమె గదిలో అడుగుపెట్టి ఆశ్చర్యంగా తనను తాను నమ్మనట్టు కలగన్నట్టు నిలబడిపోయింది. ఇదిగో లావణ్య, సాయంత్రం ఈ బెనారస్ చీర కట్టుకుందువు గాని, ఇప్పుడు ఈ పువ్వులు కుట్టిన నైలెక్స్ చీర కట్టుకో. మా బంధువులంతా వస్తారు. ఎవరన్నా మీ అయినా ఏం చేస్తారంటే వ్యవసాయం అనకు, ల్యాండ్ లార్డ్ అని చెప్పు అని సలహా ఇచ్చారు అన్నా వదిన. అరగంట తర్వాత తన రూపం అద్దంలో చూసుకున్న లావణ్యకు మతిపోయింది. ఏ సినిమా హీరోయిను తనంత అందంగా లేదన్న నమ్మకం కలిగింది. నేవీ బ్లూ నైలెక్స్ చిన్న చిన్న గులాబీలు కుట్టిన చీరలో తను ఎంతో అందంగా కనిపించింది. వదులుగా అల్లిన జడ, మెడలో ముత్యాల దండ, ముత్యాల జుంకాలు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేశాయి. రామ్మోహన్ భార్య రాణి అందంగా లేకపోయినా అలంకారం చేసుకుంటుంది, అందంగానే కనిపిస్తుంది. రాణి బంధువులను చూచి కళ్ళు తేలవేసింది. ఆ చీరలు, ఆ నగలు, ఆ హంగులు తను మరో జన్మ తపస్సు చేసినా పొందలేదేమో. రాణి మాత్రం లావణ్యను గౌరవంగానే చూచింది. తన ఆడబిడ్డ అంటూ అందరికీ పరిచయం చేసింది. రాణికి లావణ్య అందగత్తె అని వెర్రి అభిమానం. అక్కడే చంద్రశేఖర్ పరిచయం అయ్యింది. అతను రాణికి దూర బంధువు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అట. అతను వచ్చిన పసుపు రంగు టయోటా కారు చూచి మతిపోయింది లావణ్యకు. అతని భార్య పోయిందట, ఒంటరివాడట. వారం రోజులకు మనిషి వస్తే కాని తనిండ్లు గోపి గుర్తుకు రాలేదు లావణ్యకి. స్వర్గం వదిలి రాబుద్ధి కాలేదు. కాని తప్పదు. రాణి తనవి 4 చీరలు ఇచ్చింది. వీలున్నప్పుడల్లా రమ్మని చెప్పింది. లావణ్య ఊరొచ్చి వెలిసిపోయిన గోడలు, కలిసిపోయిన రంగుతో తలుపులు దర్శనమిచ్చాయి. ఒక్కసారి స్వర్గం నుండి నరకంలోకి పడ్డట్టు అనిపించింది. మలయమారుతం వీచే చోటు నుండి మంటల్లోకి తోసినట్టు అనిపించింది. ఆ క్షణంలో నవ్వుతున్న గోపాల్ని చూస్తే తన జీవితం నరకం చేసిన నరరూప రాక్షసుడిలా అనిపించాడు. వీణా, నేను చెప్పేదేమిటి? గడ్డం పట్టి ముఖం పైకెత్తుతూ అడిగాడు. విసురుగా జవాబు ఇవ్వబోయింది కాని గొంతు పెకిలి రాలేదు. వాళ్లంతా బలవంతం చేస్తే నేనేం చెయ్యాలి అన్నది బేలగా. నాకైతే ఇంటికి రాబుద్ధి కాలేదు. వచ్చినా నువ్వు లేవని మర్చిపోయి వంటింట్లో వెతుక్కున్నాను. ఎంత పిచ్చివాడినో చూడు. ఆమె నడుం పట్టి లేపి పెదాలు చుంబించాడు. చీచి, ఇదేమిటి? ఈ రంగు కడిగేయ్ అన్నాడు లిప్స్టిక్ చూచి. భర్త మీద విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు. ఏ పని చెయ్యాలని లేదు. మాటి మాటికి రాణి వైభవమే గుర్తుకు వస్తుంది. ఎంత అదృష్టవంతురాలు! కూర్చున్న దగ్గరికి నిమిషాలపై అన్నీ వస్తాయి. వండుతున్నావా వీణా? వెంటనే అమాంతంగా ఆమెను లేపి దూరంగా దింపాడు. ఇదేమిటి పని చేసుకోకుండా? చిరాకుగా చూచింది.
ఈ నైలెక్స్ చీరలతో వంటింట్లో పని చెయ్యొద్దు వీణా, హెచ్చరించాడు. కొనిపెట్టలేని ముఖం, అంతకంటే ఏమంటాడు? ఆమెకా ఊర్లో ఉండాలని లేదు. ఈసారి మరదులు సెలవులకు వస్తే ముభావంగా ఉండిపోయింది. వాళ్లు కూడా అన్నకు సహాయం చేయడానికి పొలం వైపే వెళ్లారు. మెల్లగా పట్నం మెరుగు జిలుగులు పాతపడుతుండగా శ్రావణ మాసంలో మరో మెరుపు మెరిసింది. మా ఊళ్ళో పుట్టింట్లో తను నోము నోచుకుంటున్నాను రమ్మని పిలవటానికి వచ్చింది రాణి. ఒక్క లావణ్య కాదు, ఆ చుట్టుపక్కల అందరూ ఆమె కట్టిన చీర నగలు అంచనా వేశారు. ఆమె లావణ్యను తప్పక రమ్మని మరీ వెళ్ళింది. గోపి, నేను అమ్మాయి వెళ్ళొస్తాం నాయనా అని అత్తగారు అడిగారు. మీరు వెళ్ళిరండి, వీణా కూడా ఎందుకు, రాణి మరీ చెప్పింది అన్నదైమె. గోపికి రాణి నోము పేరుతో లావణ్యకు కొన్న బట్టలకు 2000 దాకా వదిలాయి. లావణ్య నోములకు వచ్చి 10 రోజులైంది. ఈ 10 రోజులు 10 క్షణాల్లా గడిచాయి. ఏంటో మన రామ్మోహన్ను రాణి అందం చూచి వరించినట్టు లావణ్యను ఎవరైనా చేసుకునేవారు. తొందరపడి పెళ్లి చేశాం. ఆ అబ్బాయికి తొమ్ముల చదువు తప్ప అమ్మాయి విషయమే పట్టదు అన్న తల్లి మాటలు లావణ్య మనసును చెదరగొట్టాయి. నిజమే, తన అందం అలాంటిది. రాణి లాంటి లక్షాధికారుల అమ్మాయి తనను సమంగా గౌరవిస్తుందంటే తన అందమే కారణం. లావణ్య బుర్రెలో ఈ విషయం దూరి ఆమె మానసిక బలాన్ని తొలచివేసింది. పట్నం నుండి తిరిగి వచ్చిన లావణ్య చీటికి మాటికి భర్తను విసుక్కుని మరుదులకు దోచిపెడుతున్నాడని నిందించడం, నిష్ఠూరాలాడడం మొదలుపెట్టింది. చీటికి మాటికి అనారోగ్యం పేరుతో హైదరాబాదు రావటం మొదలుపెట్టింది. ఆమెకు చంద్రశేఖరాన్ని చూస్తే మతిపోతుంది. కొన్నాళ్లు సాంప్రదాయాల మధ్య, ప్రగతిశీలత మధ్య మానసిక యుద్ధం జరిగింది. ఒకనాడు చంద్రశేఖరం అభిప్రాయం తెలుసుకుందామని తన మనసు బయటపెట్టింది. చంద్రశేఖరం గారు, స్త్రీకి ఈ సాంప్రదాయమనే సంకెళ్ల నుండి విముక్తి లేదా అన్నది. కాలం మారిపోయింది లావణ్య. తనకు నచ్చని చోట ఆత్మను చంపుకొని ఉండమని ఎవ్వరూ అనరు. విలువలు మారిపోయాయి అన్నాడు టేప్ రికార్డర్ ఆన్ చేసి పాటలు వింటూ. అతని హృదయం అర్థమైంది. ఆ సాయంత్రమే ఊరు వచ్చేసింది. ఆ సాయంత్రం గోపి కోపంగా అడిగాడు, వీణా, ఈ 2 నెలల్లో నెల పైనే పట్నంలో ఉన్నావు. నీ మూలంగా నా పనులు నాశనమవుతున్నాయి. అంటే మీరనేది? ఇంకపై ఇక్కడ ఉన్న డాక్టర్ దగ్గరే మందు తీసుకో. నువ్వు పట్నం వెళ్తే నేను 1 పైసా ఇవ్వను అన్నాడు ఖచ్చితంగా. నాకెందుకిస్తారు? 2 తమ్ముళ్ళున్నారే, రాహు కేతుల్లా. మాట పెరిగింది. ఇద్దరూ పోట్లాడుకుని ఈ విషయం లావణ్య తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళింది. అతను అన్నది నిజమేనమ్మా, మన ఊళ్ళో డాక్టర్ లేడా? చీటికి మాటికి హైదరాబాద్ వెళ్తే ఏం బావుంటుంది? తండ్రి మందలించాడు. తల్లి ఖయ్యమన్నది. ఏంటండి పిచ్చి మాటలు? దాన్ని చంపుతారా ఏం? బుద్ధిమంతుడని ఇచ్చి దాని గొంతు కోశాం. ఏదైనా అయితే తల్లి మాటలు లావణ్యను మరింత అగాధంలోకి తోశాయి. జబ్బు పేరుతో దగ్గరయింది చంద్రశేఖరానికి. గోపాల్ బెడద ఎలా వదిలించుకోవాలో అర్థం కాని స్థితి. గోపాలే సిటీకి వచ్చి విడాకులు ఇస్తానన్నాడు. లావణ్య చంద్రశేఖర్ల ప్రేమ కథ గోపికి తెలిసింది. మీరు ముందు నాతో 1 మాట అంటే నా తమ్ముడు వచ్చి చెప్పే పరిస్థితి తప్పేది అన్నాడు వెళ్ళిపోతూ. లాయర్ ముందు ఇద్దరు ఇష్టపూర్వకంగా విడిపోతున్నట్టు వ్రాసుకుని సంతకాలు తీసుకున్నారు. వారం తిరగకుండానే తిరుపతిలో చంద్రశేఖరంతో తన వివాహం అయింది. తండ్రి తప్ప అందరూ ఆనందించారు. నెల రోజులు హనీమూన్ పేరుతో హాయిగా దేశం తిరిగి వచ్చారు. చంద్రశేఖరం జీవితం ఆమెకు చాలా చిత్రంగా తోచింది. అతనికి స్త్రీలతో స్నేహం, అది దాచిపెట్టాలని చూడడు. డబ్బున్న వాళ్లకున్న అలవాట్లలో ఒకటి అంటాడు. అతను తాగుతాడు, రేసులకు వెడతాడు, క్లబ్బులకు వెడతాడు. అతని దృష్టిలో భార్య అంటే ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులలో ఒకటి. ఆమె ఇష్టాలతో అనుభూతులతో పని లేదు. లావణ్యకు ఏడ్చే అధికారం కూడా లేదు.
ఏం తక్కువైందని ఏడుస్తుంది? లోకం దృష్టిలో అదృష్టవంతురాలు. పుట్టింటికి వెళ్ళలేదు. తండ్రి చూపులు భరించలేదు. గోపాల్ ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడట. గండిపేట అవతల ఓ పల్లెటూరులో డైరీ పెట్టుకున్నాడట. ఆమె జీవితంలో మిగిలిన సజీవమైన క్షణాలు ఏమైనా ఉన్నాయనుకుంటే అవి గోపితో గడిపిన జీవితమే. ఆ ఆరాధన, ఆ అల్లరి అలక అసలు ఎలా మర్చిపోయింది? రంగుల ప్రపంచంలో ఉన్న ఆమెకు ఏ అనుభూతులు లేవు. చంద్రశేఖరం తాగినప్పుడు, వేరే స్త్రీ దొరకనప్పుడు అవసరానికి వస్తాడు అంతే. ఏమైనా మాట్లాడుదామన్నా అసలు అతనికి వీలు అవదు. రాత్రిపూట తాగి ఉంటాడు. ఆ సమయంలో ఎవరేం చెప్పినా వినడు. తీపికి ఆశపడి బెల్లంపై వాలి అతుక్కుపోతుంది ఈగ. అది తనకు మరణం అని తెలియదు. అలాగే ఉంది లావణ్య మనస్థితి. ఆ ఇంట్లో తనకు తోడు మరో ప్రాణి ఉంటే బావుండును అనుకుంది. కానీ చంద్రశేఖరానికి చాలా చిన్న వయసులో ఉన్న దురలవాట్ల వల్ల అతనికి సుఖరోగాలు అంటుకున్నాయి. అతనికి పిల్లలు కలగరని చెప్పారు. అది విన్న లావణ్య నిలువున కృంగిపోయింది. ఆమెకు దాదాపు పిచ్చి పట్టినట్టుంది. ఆమెకు గోపిని చూడాలన్న కోరిక బలంగా వెళ్తుంది. నాటుకుపోయింది. ఎలా? ఆ రోజు పత్రిక చదువుతుండగా చంద్రశేఖరం గుమాస్తా వచ్చాడు. ఏమిటి రామనాథం గారు? ఏం లేదమ్మా, రేపు మా అమ్మాయి పెళ్ళి. అయ్యగారు ఎలానూ రారు. మీరు వచ్చి ఆశీర్వదిస్తే సంతోషిస్తాను అన్నాడు. అలాగే అలాగే వస్తానండి అన్నది. ఆమెకు ఆ పంజరంలో నుండి బయటపడి 2 నిమిషాలు స్వేచ్ఛగా గాలి పీల్చుకోవాలనుంది. చంద్రశేఖరానికి పెళ్లిళ్ళు, పేరెంటాలు, సినిమాలు, షికార్లు అంటే పరమ ఎలర్జీ. కావాలంటే నువ్వెళ్ళు అంటాడు. ఒంటరిగా ఎలా వెళ్తుంది? కొన్నిసార్లు రాణి రామ్మోహన్తో వెళ్తుంది. ఎప్పుడైనా తల్లి ఊరి నుండి వస్తే వెళ్తుంది. కొత్తవాళ్లు, తన గతం తెలియని వాళ్ళు వాళ్ళ యజమాని భార్యని బాగా గౌరవిస్తారని తెలుసు. వివాహ స్థలం కాచిగూడ హనుమాన్ల గుడి అని వ్రాసి ఉంది. పెళ్లి కూతురుకో పట్టు చీర జాకెటు తీసుకుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న పట్టు చీర కట్టుకుంది. ఆమెకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇన్నాళ్ల ప్రవాస జీవితం వదిలిపోతుంది. ఒక 4 గంటలైనా హాయిగా గడిపి వస్తుంది. కారు ఆగగానే రామనాథం ఎదురు వచ్చాడు. అమ్మా, వచ్చారా తల్లి? ఆనందంగా చిన్న కుర్రాడిలా సంబరపడ్డాడు. ఒకవైపు 20 మంది స్త్రీలు కూర్చున్నారు. మరోవైపు 50 మంది పురుషులు కూర్చున్నారు. అందరిలో తనకు కుర్చీ వేస్తానని వచ్చాడు రామనాథం. వద్దండి, ఇక్కడ కూర్చుంటాను. నేలపైనే పరిచిన జంకానాలో కూర్చుంది. రామనాథం సంబరంగా అందరికీ తనని చూపాడు. నిండుకుండా తొనకదు, చూడండి మా చంద్రశేఖరం గారి భార్య ఎలా కూర్చుందో అంటున్నాడు. పసుపు పూస్తానమ్మా. ఒక అమ్మాయి పసుపు గిన్నెతో వచ్చింది. నువ్వు సతాయించి పుయ్యనక్కర్లేదు. అమ్మగారి చీర పాడవుతుంది. రామనాథం భార్య కసురుకుంది. కాఫీ తీసుకోండి. రామనాథం చిన్న కూతురు కాఫీ గ్లాసు తెచ్చింది. కాఫీ నోటి దగ్గర పెట్టుకుంది. పెండ్లి ప్రమాణాలు ఉలిక్కిపడింది వినిపించాయి. రేపు విడిపోతుంటే ఈ కూర్చున్న జనాభాలో ఎవ్వరూ అడ్డురారు అనుకుంది. అందరూ అక్షంతలు చల్లారు. అక్కడ ఉండాలనిపించలేదు. తను అక్షంతలు తీసుకుని లేచింది లావణ్య. ఈ చీర అక్కకు ఇవ్వమ్మా. పెళ్లి కూతురు చెల్లెలికి ఇవ్వబోయింది. మీరే ఇవ్వండమ్మా, మా సీత సంతోషిస్తుంది రామనాథం అన్నాడు. లావణ్య పందిరి దగ్గరికి వెళ్లి అక్షంతలు చల్లబోయింది. అప్పుడే పెళ్లి కొడుకు ఇటు తిరిగాడు. అంతే, చెయ్యి ఆగిపోయింది. ఆమె చేతిలోని పెట్టె జారిపోయింది. వెనక నుండి రామనాథం చిన్న కూతురు పట్టుకోకపోతే పడిపోయేది. ఏమైందమ్మగారు? తల తిరుగుతుంది, నేను వెళతాను అన్నది గిరుక్కున వెనుదిరిగి. రామనాథం ఎంత వారిస్తున్నా వినక వెంబడి వచ్చాడు. ఆమె మనసు పరిపరి విధాలుగా పోతుంది. పెళ్లి కొడుకు మీకు బంధువా? కాదమ్మా, మా తమ్ముడు. అతను పౌల్ట్రీ డైరీ పెట్టారు. ద్వితీయ వివాహమైన అబ్బాయి చాలా మంచివాడని 2 తమ్ముళ్ళు చదువులై ఉద్యోగాల్లో ఉన్నారట.
బాదరాబందీ లేదంటే ఇచ్చాను. అసలు ఆయన పెండ్లి వద్దంటే తమ్ముళ్ళిద్దరూ పట్టుబట్టి చేశారట. అన్న వివాహం కానిదే చేసుకోమన్నారట. అతను చెప్పేవి ఏవీ వినిపించలేదు. మరుపురాని మధుర స్మృతులు ఆమెను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఆమె గదిలోకి వెళ్ళాక అతను వెళ్ళిపోయాడు. అదే సమయాన అక్కడ నూతన దంపతులకు వడ్డించారు. సీత, ఆవిడెవరు? వరుడు అడిగాడు. ఎవరు? సిగ్గుపడింది సీత. అందరూ తమనే చూస్తున్నారని. పందిరి దగ్గర పడిపోబోయింది చూడు. మా నాన్నగారు రిటైర్ అయ్యాక చంద్రశేఖరం గారిని కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నారు. వారి భార్య అన్నది. అప్పుడే గుసగుసలు ప్రారంభించారా అని అందరూ ఎగతాళి చేశారు. వేణు, మధు అన్న దగ్గరకు వచ్చారు. వాళ్ల ముఖం చూచి వాళ్ళెందుకు వచ్చారో అర్థమైంది. నేను చూచాను, వెళ్ళి అందర్నీ చూసుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. నెల రోజుల తర్వాత సీత పువ్వులు తలలో తురుముకుంటూ గదిలోకి వచ్చింది. ఏవండి, నేను చెప్పాను గుర్తుందా? మా నాన్నగారి బాస్ చంద్రశేఖరం అని. ఆయన భార్య లావణ్యకు మతిపోయిందట. అవునండి. ఎప్పుడు మల్లె పందిరి కింద బావిగట్టు మీద కూర్చొని తనలో తాను గొనుక్కుంటుందట. అతను బాధగా నిట్టూర్చాడు. తమ వివాహమైన కొత్తలో సరసాలకు స్థలాలు అవి. భర్త అలసిపోయాడేమో, అనవసర విషయాలు చెప్పాననుకుని కళ్ళు మూసుకుంది సీత లైట్ ఆర్పి.